వర్షం రాకను చెప్పే జగన్నాథుని ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో బెహతా అనే గ్రామంలో ఉంది. ఈ జగన్నాథుని ఆలయం బిటార్గావ్ బ్లాక్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం వర్షాలు, తుఫాన్ల యొక్క రాకను 2 వారాల ముందే చెప్తుందని ఇక్కడి గ్రామస్తుల యొక్క నమ్మకం. ఎటువైపు చూసినా గుండ్రని పైకప్పుతో ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఉండే ఈ ఆలయంలో గర్భగుడి చల్లగా మారినా, జగన్నాథుని విగ్రహం పైన చెమ్మ నీటి చుక్కలు కనిపించినా అది వర్షం యొక్క సూచన అనుకుంటారు ఆ ఊరి వాళ్లు. ఆ సమయం నాట్లు వేయడానికి అనుకూలమైనదిగా వారు భావిస్తారు. ఆ పైకప్పు పూర్తిగా ఎండిపోతే వర్షం ఆగిపోతుంది అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలియదు కానీ ఎన్నో ఏళ్లుగా ఈ గుడిలో ఉండే వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ప్రజలు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారట. ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు వేసే ముందు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం తీసుకోవడం ఒక సాంప్రదాయం. ఆలయంలో వర్ష సూచనలు కనపడితే వారు ఆనందంగా పంటలు వేస్తారు. ఎందుకంటే ఈ ఆలయం చెప్పిన సూచనలు ఎప్పుడూ కూడా తప్పవట. ఈ కారణంగా ప్రజలు ఈ ఆలయాన్ని వర్ష దేవాలయం అని కూడా పిలుస్తారు. గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలుంటాయి. అలాగే విష్ణు భగవానుడు మరియు సూర్యదేవుని విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. బౌద్ధ విహారం తరహాలో ఉండే ఈ గుడి గోడలు కూడా మందంగా ఉంటాయి. అవి ఎంతంటే 14 అడుగుల మందం ఉంటాయి. ఆలయంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విగ్రహాలు నల్లని జిగటరాయితో తయారు చేయబడ్డాయి. ఈ ఆలయంపై స్థానిక ప్రజల నమ్మకం ఏంటంటే వర్షం వస్తుందని ముందుగా ఈ ఆలయంలో కొన్ని అద్భుతమైన సూచనలు కనపడతాయని వారు తెలుపుతున్నారు. ఆలయంలోని రాతి విగ్రహం మీద తేమ చుక్కలు ఏర్పడటం, గర్భగుడి లోపల వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టం, గాలి కూడా తడివాసన రావడం వంటి సూచనలు కనిపిస్తే ఆ ప్రాంతంలో వర్షం తప్పక పడుతుందని భక్తులు చెప్తారు. ఈ సూచనలు సాధారణంగా వర్షం పడకముందు 6 లేదా 7 రోజులకే కనిపిస్తాయి. వర్షం పడిన తర్వాత భక్తులు తిరిగి ఈ ఆలయానికి వచ్చి తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం గుప్త సామ్రాజ్య కాలం నాటిదని నమ్ముతారు మరియు 11వ శతాబ్దం చివరలో పునరుద్ధరణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే పాత శిలాశాసనాల్లో కూడా ఈ దేవాలయం వాతావరణ సూచనలు ఇస్తుందని, ఆ సూచనల ఆధారంగానే రైతులు పంటలు విత్తే సమయాలు నిర్ణయించేవారని పేర్కొనబడింది. రాజులు కూడా ఈ ఆలయాన్ని నమ్మి వర్షం యొక్క సూచనలు వచ్చినప్పుడే పండుగలు నిర్వహించారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాఢం, శ్రావణం నెలల్లో ఈ ఆలయంలో జరిగే మార్పులు మరింతగా గమనించవచ్చు. ఆలయం గర్భగుడిలో చల్లగా మారి దేవుని ముఖం మీద నీటి చుక్కలు కనిపిస్తే గ్రామం మొత్తం వర్షం రాబోతుందని ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు, వర్షయాగాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం కాన్పూర్ జిల్లాలోని బిటార్గావ్ బ్లాక్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో, కాన్పూర్ నగరం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షం యొక్క రాకను సూచించే అద్భుతమైన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.